నమస్తే వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. ఇవాటి మన డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసేందుకు నాతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్, టెడెక్స్ స్పీకర్, మెంటర్ దివాకర్ సింగ్ గారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సూపర్ సార్. లాస్ట్ టైం మనం చేసిన వీడియో చాలా మందికి యూజ్ అయింది. సప్లై అండ్ డిమాండ్, వీటి గురించి మీరు చెప్పే వాల్యుబుల్ పాయింట్స్ చాలా మందికి చాలా యూస్ఫుల్ గా మారాయి. మరి దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ కావాలని మన వ్యూవర్స్ చాలా మంది అడుగుతున్నారు. చాలా క్వైరీస్ కూడా వచ్చాయి. మరి ఈ రోజు ఎపిసోడ్ లో చాలా డీటెయిలింగ్ గా అన్ని విషయాలు చెప్తే కనుక చాలా మందికి యూజ్ అవుతాయి మేము అనుకుంటున్నాం. చాలా మంచి ప్రశ్న అండి. రెస్పాన్స్ బాగా వచ్చింది. యాక్చువల్ గా మనం డిస్కస్ చేసింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సేల్స్ గురించి. అందులో సప్లై ఎక్కువగా ఉంది, డిమాండ్ తక్కువగా ఉంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏం చేయాలి, డిమాండ్ క్రియేషన్ అనే వాటి మీద మాట్లాడాము. అది ఒక లిమిటెడ్ కాబట్టి ఇంకా డీటెయిల్స్ అడిగారు. అయితే నేను ఇంకొన్ని మెట్రిక్స్ చెప్తాను ఇప్పుడు. మంచి పీక్ సీజన్ అంటే హైయెస్ట్ సేల్స్ జరిగాయి హైదరాబాద్ ఫ్లాట్ సేల్స్ అని అంటే 40,000 ఫ్లాట్స్ సేల్ జరగాలి. నార్మల్గా ఇప్పుడు స్లో పీరియడ్లో 25,000 30,000 దొరుకుతూ ఉంటాయి. సో ఒకవేళ 2 lakh ఇన్వెంటరీ ఖాళీగా ఉంది అని మనం అన్నాం, 1,50,000 ప్లస్ అంటే దాదాపు 2 లక్షల ఫ్లాట్లు వేకెంట్గా ఉన్నాయి అని అంటే ఈ స్పీడ్లో మీరు ఇంకో 8 నుంచి 10 సంవత్సరాలు వేకెంట్ ఫ్లాట్స్ అమ్మడానికే మీకు టైం పడుతుంది. ఈ లోపల ఇంకో 2 లక్షల కన్స్ట్రక్షన్స్ జరిగిపోతాయి. సో సప్లై క్యాస్కేడ్ ఎఫెక్ట్ అంటారు, అది ఫాస్ట్గా అడ్రస్ చేసుకోవాలి మనం. మన హైదరాబాద్ దుబాయ్ ఇన్వెస్ట్మెంట్లో నెంబర్ 1గా వచ్చింది. ఇక్కడి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దుబాయ్ యాజ్ అ గ్లోబల్ సిటీ వరల్డ్ మొత్తము ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేస్తుంది. సో మన మార్కెట్ను బ్లూ ఓషన్ స్ట్రాటజీ అని వేరే రియాద్, దుబాయ్, సింగపూర్ వేరే వాళ్ళు మన ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొని వెళ్తున్నారు. సో ఇప్పుడు మనకున్న డిమాండ్ సప్లైకి మనం డిమాండ్ క్రియేషన్ యాక్టివిటీస్ చేసి గ్లోబల్ అటెన్షన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎలా పాసిబుల్? అది కరెక్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటంటే కన్వెన్షనల్ మెథడాలజీకి ఇన్నోవేషన్ యాడ్ చేయాలి. ఓకే. మన రెగ్యులర్ మెథడ్స్లో సేల్స్ మనకు తెలిసిన ఏజెంట్ సిస్టమ్ కానివ్వండి, మనకు డైరెక్ట్ సేల్స్ మెథడాలజీస్, క్యాంపెయిన్స్, ఈవెంట్స్ ఇవన్నీ చేసుకుంటున్నాం. దీనికి మీరు ఇన్నోవేషన్ యాడ్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూటిలైజ్ చేసి మీ ప్రోడక్ట్ అంటే ఇక్కడ మీ విల్లాస్, మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి తగిన పర్సోనాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సజెస్ట్ చేస్తుంది. ఎవరు కొంటారు, ఇలాంటి ప్రోడక్ట్ని ఎవరెవరు కొంటున్నారు, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటారు, వాళ్ళ ఐటీ ఎంప్లాయీసా, ఎంత శాలరీలా, డాక్టర్సా, లేకపోతే ఏ బిజినెస్ వాళ్ళు కొంటారనే ఇన్ఫర్మేషన్ మీకు ప్రివెంటివ్ మనకి ముందే ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా తెలుసుకొని మనం అప్రోచ్ కావాలి. సో ఒకటి ఇన్నోవేషన్ని, లేటెస్ట్ టెక్నాలజీని కన్వెన్షనల్ మెథడ్స్ని యాడ్ చేసుకుంటే మీ ఇంపాక్ట్ పెరుగుతుంది. తర్వాత చాలా వరకు టూల్స్ వచ్చాయి. ఒక వెబ్ కమ్యూనికేషన్ లోపల బాట్స్ కమ్యూనికేట్ చేసి మీకు ఎవరెవరు ఎలాంటి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తున్నారు, ఎవరెవరు ఎలాంటి ఇంట్రెస్ట్లు చూపిస్తున్నారు అనే అనాలిసిస్ కూడా తీసిస్తుంది మీ చాట్ బాట్. సో దాన్ని బట్టి మీ ప్రాజెక్ట్ లోపల ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అంటే చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ డిమాండ్ క్రియేషన్ యాక్టివిటీస్ని మనము లోకల్గా కాకుండా ఆన్లైన్లో వెళ్ళి టెక్నాలజీని తీసుకొని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎలా వెళ్తుంది, బయ్యర్ సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయి, బయ్యర్ ఇంట్రెస్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మ్యాప్ చేసుకుంటూ మన ప్రాజెక్ట్కి ఎలా సూట్ అవుతుంది, ఏ అప్రోచెస్ తీసుకోవాలి, ఏ బయ్యర్ పర్సోనా మనకి క్యాప్చర్ అవుతుంది. ఒక థియరీ ఉంటుంది, పారెటో రూల్ అని, 80-20 అంటారు. సో మీ 80% ఆఫ్ యువర్ రెవెన్యూస్ కమ్ ఫ్రమ్ ద 20% ఆఫ్ యువర్ టార్గెట్ కస్టమర్స్. ఈ 20% ఎవరు, వాళ్ళ మీదే మీరు టైం పెట్టాలి. మీరు రిమైనింగ్ ఈ 20% కాకుండా రిమైనింగ్ 80% మీద మీ సేల్స్ వాళ్ళు కానివ్వండి, మీ యాక్టివిటీస్ కానీ, మీ డెమోస్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ కానీ మిగతా 80% మీద పెడితే మీకు కన్వర్షన్స్ తక్కువగా ఉంటాయి. సో ఐడెంటిఫైయింగ్ హూ ఆర్ ద 20% కస్టమర్స్, విచ్ కైండ్ ఆఫ్ ఎ పర్సోనాస్ ఆర్ మీకు ఈ 80% బిజినెస్ ఇస్తున్నారు. ఈ విధంగా టెక్నాలజీ ఇంటర్వెన్షన్ తీసుకొని వచ్చి
ఒక కన్సల్టింగ్ మోడల్లో ఎక్స్టర్నల్ కన్సల్టెంట్స్ని రియల్ ఎస్టేట్లో ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, మీ పర్సోనాస్ ఎక్కడ ఉంటారు, ఎన్ఆర్ఐ వ్యూయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మన లోకల్ వాళ్ళు ప్రాబబ్లీ మన యూట్యూబ్ని అంత రిలీజియస్గా చూడకపోవచ్చు, కానీ ఎన్ఆర్ఐస్కి మార్నింగ్ లేవగానే అసలు మన ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ వచ్చాయి ఇవన్నీ. సో అలాంటి విజిబిలిటీస్కి మీరు అన్ని మీకు ఏఐ సజెస్ట్ చేస్తుంది, మీరు ఏం చేయాలి, ఎవరితో వెళ్ళాలి అన్ని క్లియర్గా ఇస్తుంది. అలాంటి టెక్నాలజీని వాడి వరల్డ్ వైడ్ మీ ఇప్పుడు ఈ అప్రోచెస్ అనేటివి మనకి ఎలాగైతే దుబాయ్, హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఎ నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ పీపుల్. హైదరాబాద్ పీపుల్ ఆర్ హైయెస్ట్ ఇన్వెస్టర్స్ ఇన్ దుబాయ్ అనేది ఒక సంవత్సరంలో వచ్చింది అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్స్ పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి ఏఐ 3D వాక్ త్రూస్ చేస్తున్నారు. వాళ్ళు మీ ప్రాపర్టీని చాలా ఎలివేట్ చేసి చూపిస్తున్నారు. వాళ్ళు ప్రమోషనల్ బడ్జెట్స్ పెట్టి దే ఆర్ టేకింగ్ ఫ్లయింగ్ ఛార్జెస్ అక్కడ అన్నీ చూపించి వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. ఎవరెవరైతే వాళ్ళ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళ పర్సోనా మ్యాచ్ అయితే వాళ్ళు ముందుగా మార్కెటింగ్ బడ్జెట్ పెట్టి తీసుకెళ్తున్నారు. ఇలా మీరు గ్లోబల్ కాంపిటీషన్లో అగ్రెసివ్గా వెళ్ళకపోతే క్రీమ్ అంతా వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి ఈ కింద కాంపిటేటివ్ ప్లేస్లో మీరు ఈ కాంపిటీషన్లో వెళ్ళి ఈ ప్రాజెక్ట్స్ అన్ని డిలే అయ్యే అవకాశం ఉంది. సో ఇవి కొన్ని పాయింట్స్ నేను ఐ వాంటెడ్ టు ఎంఫసైజ్ ఆన్ హౌ ఇన్నోవేషన్ కెన్ యాడ్ టు ద కన్వెన్షనల్ మెథడాలజీస్. చాలా మార్పు జరుగుతోంది. ఒక ఆలోచన విధానంలో కొత్తగా ఏం జరుగుతోంది, ఫ్యూచర్లో ఏముంది, ఫ్యూచర్ ఏం జరగబోతుంది అనే ఒక మైండ్ సెట్ తోటి మీరు చూస్తే మీకు కొన్ని ఇన్పుట్స్ వస్తాయి. దీన్ని తీసుకొని మీరు మీ కన్వెన్షనల్ మెథడ్కి యాడ్ చేస్తే సక్సెస్ వస్తుంది. సో మరి మీరు ఒక బిజినెస్ అనలిస్ట్గా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అందిస్తారు? మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము మొత్తం ఒక ఏఐ జనరేటెడ్ స్ట్రాటజీ, ఒక వాళ్ళ కరెంట్ పొజిషనింగ్ ఏంటి, వాళ్ళ బిజినెస్ ప్యాటర్న్ ఏంటి, వాళ్ళకున్న స్వాట్ అంటాం, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఆఫ్ అ ప్రాజెక్ట్. ఏ స్టేజ్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? వాళ్ళు ఎప్పుడు బిజినెస్ ఎప్పుడు సేల్స్ గ్రోత్ కావాలి అనుకుంటే మా దగ్గరికి వచ్చేయాలి. ఓకే, కన్సల్టెంట్స్ దగ్గరికి రీచ్ అయ్యి మీరు మా ప్యాటర్న్ ఇప్పుడు కరెంట్గా ఇది, ఈ ఛాలెంజెస్ మాకున్నాయని చెప్తే మేము దాన్ని బట్టి ఒక స్ట్రాటజీ ఇస్తాము. ఆ స్ట్రాటజీని వాళ్ళు రిలీజియస్గా ఫాలో అవుతూ వాళ్ళు రీసోర్సెస్ని డిప్లాయ్ చేసి ప్రాజెక్ట్లో మార్పులు చేసుకుంటూ అప్రోచెస్ పెంచుకుంటూ ఇప్పుడు వెబ్ క్రాలర్స్ మీకు బయ్యర్ ఇంటెంట్ లీడ్స్ కూడా ఇస్తాయి. ఎవరెవరైతే మాకు హైదరాబాద్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నాము అనే వర్డ్స్ యూజ్ చేశారో ఆ కాంటెంట్ మనకి క్రాలర్స్ క్యాచ్ చేస్తాయి, ఏఐ టూల్స్ క్యాచ్ చేస్తాయి. సో మీరు డైరెక్ట్ రా సేల్స్ కాల్స్ చేయడానికంటే కూడా ఇప్పుడు ట్రూ కాలర్ వచ్చేసి టెలికాలింగ్కి చాలా ఛాలెంజింగ్గా మారింది. కాబట్టి మీరు అట్లీస్ట్ మీరు యు ఆర్ లుకింగ్ ఫర్ ప్రాపర్టీ అనే దగ్గర నుంచి మీరు మొదలు పెడితే కమ్యూనికేషన్ కొద్దిగా ఇట్ కాల్డ్ వార్మ్ లీడ్ ఇన్ సేల్స్ టర్మినాలజీ. కోల్డ్ కాల్ కంటే కూడా లిటిల్ వార్మ్ లీడ్ కాబట్టి మీకు అక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి మల్టిపుల్ మార్కెటింగ్ హ్యాక్స్, సేల్స్ హ్యాక్స్, అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా ఎక్కువగా చేయాలి. ఎందుకంటే మీకు కరెంట్ కండిషన్స్ క్లియర్గా సినారియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ స్పేస్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, మీకు వేకెంట్ ఫ్లాట్స్ కానివ్వండి, అన్ఆక్యుపైడ్ కమర్షియల్ స్పేసెస్ కానీ 28 మిలియన్ అవి ఉన్నాయి. ఇది దాదాపు 2 lakhs వరకు ఇవి ఉన్నాయి. మళ్ళీ అండర్ కన్స్ట్రక్షన్లో కమర్షియల్ ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో రెసిడెన్షియల్ ఉంది. ఇది ఆగదు, ఇది సప్లై యాడ్ అవుతూనే ఉంటుంది. సో మీ అందరికీ రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రతి ఒక్క బిజినెస్కి ఉన్న అప్రోచెస్లో, సేల్స్ అప్రోచెస్లో మీరు మల్టీఫోల్డ్ చేయాల్సిన అవసరం వస్తుంది. మేము ఎప్పుడైతే కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసినప్పుడు కూడా ఒక క్వార్టర్ టఫ్గా వెళ్ళినప్పుడు, సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు మార్కెటింగ్ బడ్జెట్స్ పెంచుకొని నెక్స్ట్ క్వార్టర్ని మేము సర్పాస్ చేసాం. సో ఇది ఫినామినన్ అని, ఇది ఒక యూనివర్సల్ మెథడ్ లాగా మీరు ఇమీడియట్గా ఈ పాయింట్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు స్కేలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. కొత్త అప్రోచెస్ తీసుకోవడానికి మీరు కన్సల్టెంట్స్కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. నార్మల్గా నేను చాలామంది సీనియర్ మేనేజ్మెంట్, సిఇఓస్, బిజినెస్ డైరెక్టర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు 2000 కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు, మన దగ్గర ప్రోడక్ట్ మైండ్ సెట్ ఎంతగా ఉంది అని అంటే ప్రాజెక్టే ఎవ్రీథింగ్ అనేది
వాళ్ళు సేల్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ కానివ్వండి, సేల్స్కి ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్స్ కానీ ఉన్న టీంకి కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇంకొద్దిగా షార్ప్గా ముందుకెళ్ళి లీడ్స్ వచ్చే అవకాశం, వేటికి కూడా మైండ్ సెట్ వాళ్ళకి లేదు, వాళ్ళకి ఒక అప్రోచ్ లేదు. ఇంకా ప్రాజెక్ట్ని ఇంకా రిఫైన్ చేద్దాము, ఇంకా పెద్దగా చేద్దాము, ఆ రెగ్యులర్ మెథడ్స్ ఏవైతే కన్వెన్షనల్ అడ్వర్టైజింగ్ మెథడ్స్ చేస్తున్నామో అవే చేద్దామనే ఉంది. కానీ ఇన్నోవేషన్, డిస్రప్షన్ ఇన్ ఇప్పుడు కన్సల్టెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు కంప్లీట్లీ ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇస్తారు. నేను రీసెంట్ మెకెన్సీది ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. ఒక టీవీ ఛానల్కి వాళ్ళు చేసే వ్యూవర్షిప్కి 2 డిఫరెంట్ పేర్లతోటి మీరు డైరెక్ట్గా అంటే కిడ్స్ సెక్షన్కి యూత్ సెక్షన్కి అనే ఒక చిన్న అడ్వైజ్ ఇవ్వడానికి, టైమ్లీ అడ్వైజ్ ఇవ్వడానికి 69 మిలియన్లు ఛార్జ్ చేసింది ఆ కంపెనీ. మళ్ళీ అదే కంపెనీ ఈ రెండింటిని మీరు మర్జ్ చేసి మళ్ళీ వేరే బ్రాండ్తో వెళ్ళండి అనడానికి ఇంకొక 39 మిలియన్లు ఛార్జ్ చేసింది. ఒక అడ్వైజ్ ఎట్ రైట్ టైం మీద అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి ఫీడ్ ఇస్తుంది కాబట్టి మనము దాన్ని వెరిఫై చేసుకొని ఇలాంటి రైట్ అప్రోచెస్ తోటి డిమాండ్ క్రియేషన్ పెంచుకుంటే ఏ మెథడ్స్ చేయడం వల్ల మనము ఈ ఎన్ఆర్ఐ సెగ్మెంట్ కానివ్వండి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్ కానీ, మనం ఎప్పుడైతే గ్లోబల్ సిటీ అని అంటున్నామో కానీ దుబాయ్ లాగా మనం ఆ 100 కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకుంటున్నామో 500 టాప్ ఇన్వెస్టర్స్ తోటి వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మనం ఇక్కడ కలెక్టివ్గా ఒక సిటీ డిమాండ్ పెంచడానికి అందరు రియాల్టర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు కలిసి ఏమన్నా చేస్తున్నారు. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిమాండ్ క్రియేషన్ అనేది ఇప్పుడు అవసరము. అది చేసుకుంటే మనం వేరే కాంపిటీషన్ని కూడా తగ్గించి మన సప్లై తగ్గి మళ్ళీ డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉంది, కరెక్ట్ స్ట్రాటజీస్ ఇప్పుడు చేసుకుంటే. సో ఇది ఒక విధానంగా వెళ్తే బాగుంది. సూపర్ సార్. మరి ఈ రోజైతే డిమాండ్ సప్లై గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి.